నా హెయిర్ అన్నది చాలా చాలా డ్రై హెయిర్ అనమాట. నా హెయిర్ మీదే ఈ షైన్ వచ్చిందంటే మీ హెయిర్ మీద ఇంకా సూపర్ డూపర్ గా వస్తుంది. షైన్ అనేది స్మూత్ ఉంటుంది, అలాగే ఏ సైడ్ ఎఫెక్ట్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ నేను మీ అందరి కోసం ఒక మంచి DIY కెరటిన్ ట్రీట్మెంట్, అవి కూడా 0 అంటే నెగిటివ్ ఎఫెక్ట్ తో, 0 కాస్ట్ తో ఇవాళ నేను తీసుకొచ్చేసాను అనమాట. మీకు చాలా మంచి నరిష్మెంట్ ఇస్తుంది మీ హెయిర్ కి, అలాగే మీ హెయిర్ గ్రోత్ ఆగిపోయినా కూడా అది కూడా ప్రమోట్ చేస్తుంది. మెయిన్ గా మీ స్ప్లిట్ ఎండ్స్ ని, మీ డ్రై హెయిర్ ని అది మాయిశ్చర్ గాను మంచి నరిష్మెంట్ ఇస్తుంది. మీకు మీ హెయిర్ ని డల్ అయిపోయి ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంటాయి కదా, అలా అవ్వకుండా ఒక మంచి ఫుడ్ అన్నది మీ హెయిర్ కి ఇవాళ నేను చెప్తానన్నమాట. సో ఇది చెప్పంగానే మీరు ప్రిపేర్ చేసేసుకుంటారు. అంత సింపుల్ గా ఉంటుంది, కానీ 0 అండ్ నెగిటివ్ ఎఫెక్ట్ తో ఏ కెమికల్ అన్నది ఇవాళ నేను పెట్టక్కర్లేకుండానే ఒక మంచి ట్రీట్మెంట్ అన్నది చెప్తాను. ఈ ప్యాక్ ఏముంది చూడడమే, అప్లై చేసుకోవడమే అనుకోకండి. దీంట్లో కొన్ని స్టెప్స్ అన్నది నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. అప్పుడే నా సూపర్ డూపర్ డ్రై హెయిర్ ని ఇలా నరిష్డ్ గా, ఇలా స్మూత్ గా నేను చేసుకోగలిగాను. సో అదేంటి అనేది చూద్దాం పదండి. ఫస్ట్ మన కెరటిన్ ట్రీట్మెంట్ కి కావాల్సింది రైస్ అన్నది ప్రోటీన్ చాలా ఉంటుంది కదా, కానీ నేనేమనుకున్నానంటే బియ్యం తీసుకోవడం, కడుక్కోవడం, ఉడకబెట్టుకోవడం, ఆ తర్వాత అది గ్రైండ్ చేస్తే ఏమవుతుందంటే మనకి అది మంచిగా గ్రైండ్ అవ్వట్లేదు, అలాగే ఉండిపోతున్నాయి కొన్ని పార్టికల్స్ అనేది. అది హెయిర్ కి పెట్టుకుంటే స్మూత్ గా అయితే ఉండట్లేదు. సో అందుకనే నేనేం చేశానంటే బియ్యం పిండి తీసుకున్నాను. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అలాగే మీకు ఇన్స్టెంట్ గా మీరు ప్రిపేర్ చేసేసుకోగలరు అనమాట. బియ్యం పిండి తీసుకోండి, రైస్ ఫ్లోర్ తీసుకుని ఇక్కడ నేను ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎందుకు అన్నది కూడా చెప్తాను. మీరు సేమ్ ప్రాసెస్ అనేది, ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఇదే ప్రాసెస్ మీరు చేస్తే మాత్రం నేను చెప్పిన క్వాంటిటీయే చేయండి. కాదు మీరు ఒక ప్యాక్ లాగే పెట్టుకుంటాను అంటే మాత్రం మీరు ఒక 1 to 2 స్పూన్స్ వేసుకుంటే రైస్ ఫ్లోర్ అనేది సరిపోతుంది. ఓకేనా? పిండి నేను తీసుకున్నాను 1/4 కప్ అనేది. ఇక్కడ నేను సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను అనమాట. శనగపిండి అనేది 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఈ శనగపిండిని మీరు ఇక్కడ చేసుకుంటే, ఇంక్లూడ్ చేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. స్కాల్ప్ అనేది క్లీన్ అయిపోతుంది. సో అందుకని ఇక్కడ నేను శనగపిండి అనేది తీసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత థర్డ్ ఇంగ్రీడియంట్ ఇక్కడ వచ్చేసి పాలు తీసుకున్నాను. పచ్చి పాలైనా పర్వాలేదు, బాయిల్ చేసిన పాలైనా పర్వాలేదు. ఈ పాలు మీ దగ్గర కొబ్బరి పాలు ఉంటే ఇంకా మంచిది, లేదు అందరి ఇంట్లో రెడీగా ఉండదు కాబట్టి ఇక్కడ నేను పాలు తీసుకున్నాను. ఈజీగా మనం అనుకున్న వెంటనే మనం ఇది మిక్స్ చేసేసుకుని, ఈ పాలు అన్నది 1.5 కప్ నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్స్ వరకు ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను 1 స్పూన్ అన్నది ఇక్కడ నేను షుగర్ తీసుకున్నాను. షుగర్ మన హెయిర్ డ్రైగా అయిపోయిన హెయిర్ ని సిల్కీగా ఉంచుతుంది. సో అందుకనే ఇక్కడ నేను షుగర్ అన్నది మన పంచదార, వైట్ గా ఉంటుంది కదా, పంచదార అనేది తీసుకున్నాను అనమాట. ఒక 1/2 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనకి షైన్ అన్నది యాడ్ చేయడానికి ఇక్కడ నేను షుగర్ అన్నది తీసుకున్నాను అనమాట. ఓకేనా? సో ఆ తర్వాత ఇవన్నీ నేను పాలతో మిక్స్ చేసుకున్నాను. పాలతో మిక్స్ చేసుకుంటే మనకి బ్యాటర్, మనకి ఏమంటారు, దోశ పిండి ఉంటుంది కదా, సో అలా కొంచెం పల్చగా వచ్చేస్తే ఆ తర్వాత దీన్ని మీరు స్టవ్ మీద పెట్టాలి. ఓకేనా? సో స్టవ్ మీద పెట్టేస్తే దగ్గరగా వచ్చేస్తుంది. దగ్గరగా వచ్చిన తర్వాత ఇది మీరు ఆపేసేయండి. ఆపేసిన తర్వాత ఇక్కడ నేను మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేయబోతున్నాను అనమాట. సో అది చల్లారనివ్వాలి. కంప్లీట్ గా మీరు థిక్ గా అయిపోవాలి మీ పేస్ట్ అనేది. ఓకేనా? సో థిక్ గా అయిపోయే వరకు మీరు స్టవ్ మీద పెట్టి అక్కడే ఉండి కలుపుతూ ఉండండి. సిమ్ లో పెట్టుకునే మీరు వర్క్ అనేది చేసుకోవాలి. ఓకేనా? హైలో పెడితే బియ్యం పిండి కింద అన్నది మాడిపోతుంది గిన్నెకి. సో అందుకని గిన్నె కూడా లావాటి గిన్నె తీసుకోండి. అడుగున లావుగా ఉండే గిన్నె ఏదైనా తీసుకోండి. అక్కడే ఉండి స్పూన్ తో మీరు గరిటతో అయినా సరే కలుపుతూనే ఉండాలి. ఓకేనా? సో కలిపేసిన తర్వాత దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టేసింది, చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేను ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది తీసుకున్నాను. సో ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే కూడా నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ నేను 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ అనేది తీసుకున్నాను. అదే అవిసె గింజలు. ఈజీగా మనకి ఎక్కడైనా దొరికేస్తాయి అనమాట. సో ఈ అవిసె గింజలు అనేది 1 కప్ తీసుకున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీలో మళ్ళీ ప్రిపేర్ చేసుకోలేక ప్రిపేర్ చేసుకుని దాన్ని నేను ఫ్రిడ్జ్ లో అనేది స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. సో అందుకని ఇక్కడ పెద్ద కప్ 1 కప్ అనేది తీసుకున్నాను. తీసుకుని ఆ తర్వాత ఇక్కడ నేను 4 కప్స్ అనేది వాటర్ తీసుకుని ఆ తర్వాత బాయిల్ చేశాను. అలా తర్వాత మనకి ఇక్కడ హైలో పెట్టినా సరే అక్కడే ఉండి కలుపుతూ ఉండండి. మీకు ఒక మనం పాకం చూస్తాం కదా, ఆ పాకం అలా మీకు ఇక్కడ ఒక ఇలా అంటే ఒక
దారం లాగా రావాలి. అలా రాగానే ఆపేసేయండి. ఆపేసి మీరు వెంటనే దీన్ని వడగొట్టేసుకోండి. ఓకేనా? సో వెంటనే స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి జెల్ అలాగే సీడ్స్ అన్నది మనకి సెపరేట్ అయిపోతాయి. లేకపోతే సీడ్స్ లోనే ఇది లాక్ అయిపోతుంది. జెల్ అన్నది మనకి రావడం కష్టం. ఇదే ఈజీగా అయిపోతుంది. సో అందుకనే నేను ఇలాగే చేస్తాను, మీరు కూడా అలాగే చేయండి. ఓకేనా? సో మంచిగా జెల్ అనేది మనకి సెపరేట్ అయిపోయిన తర్వాత, చల్లారిపోయిన తర్వాత, అప్పుడు ఇక్కడ చల్లారిపోయిన మన ప్యాక్ ఉంది కదా, ఈ ప్యాక్ అనేది రైస్ ఫ్లోర్ ఉంది కదా, సో అందులో మీరు మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇంకా మనకి బాగా బ్లెండ్ అవ్వాలి, మనకి కెరటిన్ క్రీమ్ లా రావాలి అని చెప్పి ఇక్కడ నేను మిక్సీలో వేసేసుకున్నాను. ఓకేనా? సో ఇందులో మీరు కావాలనుకుంటే కొంచెం గట్టి పడింది అనుకుంటే పాలైనా లేకపోతే మంచి నీళ్ళైనా మిక్స్ చేసేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె అన్నది నాకు ఫ్లాక్స్ సీడ్స్ జెల్ వచ్చింది. ఇందులో నేను హాఫ్ వరకు ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది తీసుకున్నాను. ఈ క్వాంటిటీ అన్ని కూడా నేను డబుల్ చేసేందుకు ఎక్కువ చేస్తున్నానంటే నెక్స్ట్ నేను హెయిర్ వాష్ చేసాక కూడా ఇది నేను అప్లై చేసుకోబోతున్నాను. సో అందుకని ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ప్యాక్ లాగే పెట్టుకుంటానంటే క్వాంటిటీ అనేది తగ్గించుకోండి. ఓకేనా? సో ఆ తర్వాత మీరు మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటే మన క్రీమ్ అన్నది, కెరటిన్ క్రీమ్ అన్నది మనకి రెడీ అయిపోయింది. సో ఈ క్రీమ్ చూసారు, అచ్చు మనకి మార్కెట్ బేస్డ్ క్రీమ్ లాగే లేదు. వాళ్ళు పార్లర్లో అప్లై చేస్తుంటారు వైట్ క్రీమ్ అన్నది, బటర్ లా ఉండే క్రీమ్ అలాగే లేదు, ఉంది కదా. సో ఇందే మన కెరటిన్ క్రీమ్ అన్నది బేస్ అన్నది రెడీ అయిపోయింది. సో ఇందులో హెయిర్ చాలా చాలా డ్రై హెయిర్ నాదైతే, సో అలాగే మీరు చాలా డ్రై హెయిర్ అయితే మీరు ఇందులో ఆయిల్ అనేది ఇన్ఫ్యూజ్ చేసేసుకోండి. ఓకేనా? సో ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ ఉంది కాబట్టి నా హెయిర్ కి బాగా సూట్ అవుతుంది అని చెప్పి నేను ఆలివ్ ఆయిల్ అన్నది ఇక్కడ నేను మిక్స్ చేసుకున్నాను. 2 స్పూన్స్ వరకు నేను ఆలివ్ ఆయిల్ అనేది మిక్స్ చేసుకుని బాగా కలిపేసుకున్నాను. సో మీరు దగ్గర కొబ్బరి నూనె ఉన్నా లేకపోతే బాదం నూనె ఉన్నా, ఏ నూనె ఉన్నా సరే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం విటమిన్ ఈ ఆయిల్ అన్నది, చెప్పాను కదా చాలా చాలా డ్రై హెయిర్ అనేది, దాని విటమిన్ ఈ ఆయిల్ అనేది మనకి చాలా మంచి నరిష్మెంట్ ఇస్తుంది. సో ఒక మంచి షైన్ ఇస్తుంది. సో అందుకనే నేను ఇక్కడ విటమిన్ ఈ ఆయిల్ అన్నది కూడా నేను వేసుకున్నాను. ఒక 1 స్పూన్ నుంచి 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను అనమాట. సో వేసేసుకుని మంచిగా, మీ దగ్గర ఇది లేకపోతే స్కిప్ చేయండి, ఈజీగా మీకు మెడికల్ షాప్ లో దొరికేస్తే ఇది కూడా మీరు ఇన్ఫ్యూజ్ చేసుకోండి. మంచి వింటర్ సీజన్ లో డ్రై అవ్వనివ్వదు మన హెయిర్ ని. సో అందుకనే మీరు మిస్ చేయకండి. సో విటమిన్ ఈ ఆయిల్ అనేది కూడా మనం వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకుంటే ఆయిల్ అనేది మనకి క్రీమ్ లో అబ్జర్వ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇది మనం ఇప్పుడు అప్లై చేసుకోవాలి. నూనె పెట్టుకుని అప్లై చేసుకోవాలా, నూనె లేకుండా అప్లై చేసుకోవాలనే డౌట్ ఉంది కదా మీకు. సో ఏం అక్కర్లేదు, మీరు ఎలా ఉన్నా సరే ఈ క్రీమ్ అనేది మీరు అప్లై చేసేసుకోవచ్చు. నూనె ఉన్నా అప్లై చేసుకోవచ్చు, నూనె లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. నేను నూనె ఉండే అప్లై చేసుకున్నాను. సో 2 డేస్ నుంచి నేను హెయిర్ ఆయిలింగ్ అనేది చేసుకున్నాను. ఆ తర్వాత ఇవాళ నేను ఈ క్రీమ్ అన్నది, ఈ ట్రీట్మెంట్ అన్నది నేను చేసుకుంటున్నాను అనమాట. సో ఈ తర్వాత నెక్స్ట్ నేను మంచిగా చిక్ అన్నది తీసేసుకున్నాను. చిక్ అన్నది తీసేసుకున్న తర్వాతనే నేను ఒక్కొక్క చిన్న చిన్న సెక్షన్స్ గా తీసుకుని నేను క్రీమ్ అనేది అప్లై చేసేసుకున్నాను. మీరు స్ట్రెయిట్ గా ఉండాలి అనుకుంటే మీరు ఇక్కడ ముడి పెట్టుకోకండి. ఓకేనా? సో ముడి పెట్టుకోకుండా ఉంటే మీకు ఇక్కడ నేను ఏం చేశానంటే ముడి పెట్టేసుకున్నాను అనమాట. సో అందుకనే కొంచెం వేవీగా ఉంది. నేను హ్యాపీనే, నాకు వేవీ హెయిరే. సో కానీ ఏంటంటే చాలా డ్రైగా లేకుండా ఉంటే నాకు సరిపోతుంది. ఒక మంచి షైన్ ఉండాలి, అలాగే మంచి ఫ్రిజీగా ఉండకూడదు నా హెయిర్ అని చెప్పి నేను మామూలుగా అయితే నేను కొంచెం నాకు స్ట్రైట్ గా ఉంచుకోవడం అయితే నాకు కుదరలేదు. మీరు కుదిరితే మీరు మాత్రం స్ట్రైట్ గానే వదిలేసేయండి హెయిర్ అన్నది. అలాగే స్ట్రైట్ గానే అయ్యే అంటే పర్మనెంట్ గా మనకి ఏదో బయట చేసేసుకున్న స్ట్రైట్నింగ్ చేయించుకున్నంత స్ట్రైట్ అయితే అవదు, కానీ అవుతుంది. ఓకేనా? సో ఆ తర్వాత నేను ముడి పెట్టేసుకున్నాను. ముడి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేశానంటే హెయిర్ వాష్ చేసుకున్నాను. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కూడా ఈ కెరటిన్ క్రీమ్ ఇంకా నేను ఉంచుకున్న తర్వాత నేను హెయిర్ వాష్ షాంపూ చేసేసుకున్నాను. షాంపూ చేసేసుకున్న తర్వాతనే నేను మళ్ళీ కండిషనర్ లాగా ఈ క్రీమ్ అన్నది నేను అప్లై చేసుకుని నార్మల్ వాటర్ తో నేను హెయిర్ వాష్ అన్నది చేసేసుకున్నాను అనమాట. సో 5 minutes అన్నది ఉంచుకున్నాను హెయిర్ మీద. ఆ తర్వాత
నేను హెయిర్ వాష్ కండిషనర్ పెట్టుకుంటాం కదా అలాగే పెట్టేసుకుని ఆ తర్వాత నేను ప్లెయిన్ వాటర్ తో నేను వాష్ చేసేసుకున్నాను. సో హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత నేను ఈ DIY సిరమ్ అనేది అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత నేను కోమ్ అనేది చేసేసుకున్నాను. తర్వాత నా హెయిర్ అనేది సూపర్ గా షైన్ అయితే వచ్చిందా అనమాట. ఇలాంటి షైన్ మీరు రావాలి, మీ సూపర్ చాలా చాలా డ్రై అయిపోయిన హెయిర్ వాళ్ళకైనా సరే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. గ్యారంటీగా ట్రై చేయండి. ఏ సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇందులో చూసారు కదా ఏ కెమికల్ కూడా నేను యూజ్ చేయలేదు. అన్ని సింపుల్ గా మన కిచెన్ లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా. గ్యారంటీగా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చింది కదా, సో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ ఇంకా నేను ట్రీట్మెంట్స్ కూడా నేను తీసుకొస్తూ ఉంటాను. సో అమేజింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. మీ అఖిల. జాగ్రత్తగా ఉండండి. బాయ్.